गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। పొన్నాలవంశకలశాంబుదికైరయాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నశేయం శ్రీరాజయోగి గురుమంతరతో నమామి। శ్రీరాజయోగి గురుశిష్యం నిజానందదీచితం గుడిశ నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః। జయ సద్గురు మహారాజుకు జై। పీఠం అలంకరించిన నిజానంద నరసింహరాజయోగి గురుపాదములకు నమస్కారం చేస్తూ, అట్లే మీనాక్షమ్మ గారకు, పీఠాధిపతుల వారికి, సర్వాన్ని అలంకరించిన పెద్దలకి సాష్టాంగ దాద నమస్కారం నమస్కరిస్తూ, మొట్టమొదట 84 లక్షల ఉపాధులందు ఒక మానవుడు, వీడు కూడా ఒక వృక్షమే. ఈ 83లో ఒక 4వ మానవుడు, ఇది కూడా వృక్షాధిపతులుగా జన్మించినప్పుడు మరి తెలుసుకునేటువంటి తెలివి ఎక్కడ దాగి ఉంది, మరి ఎవరు అవసరమైంది దీనికి? జన్మాంతరానికి పుట్టుకకు వీడు కారణమైనటువంటి వాడు. ఎన్నో జన్మలందు కర్మను ఆచరించి వచ్చి మరి మానవ జన్మను ఎత్తిన తర్వాత కూడా జన్మ తెలుసుకోకపోతే, తన గురుపాదం ఆచరించకపోతే, తన శరీరం శుద్ధి కాకపోతే మరి ఎప్పుడు శుద్ధి అవుతుంది? గురుపాద మంత్రమును ఎప్పుడైతే ధ్యానిస్తాడో మరి వాడు చెప్పినటువంటి నడకలు నడుచుకున్నప్పుడు మాత్రమే, మరి తీసుకున్నంత మాత్రం కూడా జన్మ సార్థకము కాదు. చూసుకున్నాము, మనకి హృదయములు 4 పులులు దాగి ఉండయి. మనసు, బుద్ధి, చిత్తాంకారం అనేటువంటి అభిమానములు 4. ఎవడు హృదయమందు వీడిని తెలుసుకుంటే మరి చెప్పినటువంటి మనసు బుద్ధి కలిగిస్తుంది. మరి అక్కడ బుద్ధి కలిగించినప్పుడు చిత్తం కూడా పనిచేయకపోతే బుద్ధి నిశ్చయం కాదు. బుద్ధి నిశ్చయం కావాలంటే అహంకారానికి దారి తీయదు. ఈ 4 సాధనములు కావాలి సాధకుని, ప్రతి ఒక్క సాధునికి. మరి గురు సన్నిధానములో నీకు కలిగినటువంటి సంశయములు ఎప్పుడు అడుగుతూ తన తీర్చేటువంటి వాడు సిద్ధంగా కూర్చుని ఉంటాడు గురువు. మనం పోయి, అయ్యా నాకు ఆకలైంది, అన్నం పెడితే అంటేనే పెట్టేది చాలా కష్టం. ఆకలే కాలేదు, తినంటే ఎక్కడ తింటాడు? అందుకే గురువులు అడిగితేనే చెప్పడము. అడిగినప్పుడు చెప్పకపోతే తన కర్మ అన్నాడు. మరి చెప్పిన వినకుంటే ఎవరిది తప్పు? శిష్యుని ఒక కర్మం అన్నాడు. మరి తాను చెప్పినటువంటిదాన్ని బాధించుకొని మరి కర్తుడే అన్నాడు. ధనము ప్రాణభూషణము, దారభూషణం అంటాం. ఎక్కడ దారభూషణము? మన ఒక సంసారంలోని దారభూషణమే తప్ప గురువుకి దారవేయలేదు. ఒట్టి మాటలతో మాట్లాడడమే కానీ చెప్పుకున్నటకు అది అంతఃకరణము బాధిస్తుంది. అది ఎవరైతే సరిదిద్దుకొని గురువుని ఆచరించి వారు చేసినటువంటి మనసు పరిశుద్ధంగా ఎవరు పెట్టుకుంటారో వారికి ఇది లభిస్తుందని చెప్పి ఈ 2 మాటలు ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు మా సురేశయ్య గారికి ధన్యవాదాలు చేస్తూ ఇంతటితో ఈ 2 విషయాలను ముగిస్తున్నా। జై సద్గురు మహారాజుకు జై।